హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యములు ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. ఈ దినమునందు ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చినది, మాలో ఉండేటువంటి పొరపాట్లు, మాలో ఉండే సకల విధములైన నీకు ఇష్టం లేని కార్యములన్నిటినీ మాలో నుండి తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి మీ రాకడలో మీతో కూడా మీ రాజ్యములో చేరుటకు నాకందరికీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఎంత నమ్మకంగా, ఎంత భక్తిగా, ఎంత పరిశుద్ధంగా జీవించినా దేవుడు మాత్రం ఒక కార్యం చెబుతూ ఉన్నాడు. అలా జీవించే వారిలో కూడా కొన్ని రహస్యమైన పాపములు ఉంటాయి. ఆ రహస్యమైనటువంటి పాపములు, దోషములు ఎప్పుడు కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి, ఏ రీతిగా కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని మనము కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 8వ వాక్యాన్ని 98 మా దోషములను నీవు నీ ఎదుట ముంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఎక్కడ కనబడుతున్నాయి? ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని యొక్క ముఖ కాంతిలో. ఆ కాంతి మన మీద పడగా మన రహస్య పాపములు తెర మీద కనబడ్డట్లు మనకి కనబడుతుందంట. అవునా? మనము ఏమి చేయలేదు, నేను బయటికి ఏమీ చెప్పలేదు, బయటికి ఏమీ చూపించలేదు అని మనం అనుకోవచ్చు. కానీ రహస్యమైన పాపం, బహిరంగ పాపాలు ఉన్నాయి, రహస్యమైన పాపములు ఉన్నాయి. రహస్యమైన పాపాలు ఎదురికే తెలుస్తాయి. ఎవరెవరికి తెలుస్తాయి? ఇద్దరికి తెలుస్తాయి. ఎవరు? ఒకటి దేవుడికి తెలుసు, రెండవది ఆ వ్యక్తికి తెలుసు. అవునా? ఇద్దరికి తెలుసు. మీలో ఉండే రహస్య పాపాలు నాకు తెలియదు, నాలో ఉండే రహస్య పాపాలు మీకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? మొదట దేవుడికి తెలుసు, రెండవది మనకు తెలుసు. మనలో తలంపు పుట్టకపోతే ఆయన ఎరిగి ఉన్నారు కదా. అందరూ చెప్తున్నాయి. ఇప్పుడు చదివిన వాక్యంలో ఒక పదం తేటగా రాయబడి ఉన్నది. నీ ముఖ కాంతిలో. మొదటి నుంచి చదువుమా. నా దోషములను నీవు నీ ఎదుట. అది మన దోషాలు ఎక్కడున్నాయంట? ఆయన ఎదుట ఉన్నాయి.
అవును కదా. దావీదు కూడా అంటున్నాడు, నా పాపములు నా ఎదుటనే ఉన్నాయి అంటున్నాడు. అవునా? 51వ కీర్తనలో మనము 3వ వాక్యంలో చదివితే ఏమన్నది? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. చూసారా? మనం చేసిన పాపాలు మన ఎదుటే ఉంటాయి, మనకు తెలుసు. అవును కదా. ఎదుటోళ్ళకవి తెలియవు. రహస్య పాపాలు. రహస్యం అంటే అంతరంగంలో బయటికి ఎవరికి తెలియనివ్వకుండా లోపల మరుగు చేసుకొని ఉండేవి. వారికి పేరేం పేరు? రహస్య పాపం. ఒకరితో మనం మంచిగానే మాట్లాడుతూ ఉన్నట్లు ఉంటాం. నాతో ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, రేపు మా తమ్ముడు వస్తున్నాడు, మా తమ్ముడు వస్తే వారికి ఒక ఇల్లు ఇవ్వాలి కదా, అందుకని మీరు ఈ ఇల్లు ఖాళీ చేస్తే మా తమ్ముడు వస్తే ఇక్కడ ఉన్నాయి 2 గదులు, ఒక కిచెన్ ఉంది, ఒక మా పొలం గది ఉంది, ఇందులో వాడు ఉంటాడా? వాడు ఉండలేడు అంటే ఆమె తట్టుతుంది. అవును, మీ తమ్ముడు ఇంట్లో ఉండగలడా అంటుంది. నా ఆత్మలో నాకు తోస్తూ ఉంది, ఇద్దరు కలిసి పచ్చి అబద్ధం ఆడుతున్నారు అనేటువంటిది నాకు ఆత్మలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా తమ్ముడు వస్తే ఈ గదిలో పెట్టలేదు కదా, మా తమ్ముడికి మీరుండే గది ఇవ్వాలనుకుంటున్నాను, మరి మీరు ఖాళీ చేస్తారని, మీరు రేపు వచ్చే 25వ తారీఖు ఖాళీ చేయండి అలాగే అన్నారు. అప్పుడు ఆత్మ ఏం చేస్తున్నది? ఇతను చెప్పేది పచ్చి అబద్ధం, ఇతను చెప్పేది. ఆమె కూడా మరి అననీయ సఫేరా లాగిద్దరు ఏకమై ఏం చేశారు? అబద్ధం ఆడించారు. వాళ్ళ రహస్యంలో ఉండేది ఏంటి? ఖాళీ చెప్పాలి, ఇంకొకరికి ఇవ్వాలి. ఆ రహస్యము దేవుడు ఏం చేశాడు? నాకు బయలుపరిచాడు. కానీ అతని రహస్య పాపాలు ఎవరు ఎదుగుతున్నాయి? అతనికి తెలుసు, నేను అబద్ధం ఆడుతున్నాను, వీళ్ళని ఖాళీ చేయించడానికి నేను అబద్ధం ఆడి వీళ్ళని పంపించాలని చూస్తున్నాను అనేటువంటి తలంపు అతనికి తెలుసు. ఆ తలంపు అతనిలో పొట్టకమైపోయి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అవును కదా. అయితే రహస్య పాపములను బయట పెట్టేది మనకే. మనము కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టామా, దేవుడు క్షమించి వాటిని వదిలిపెడతాడు, వాటిని తొలగిస్తాడు. లేదు అని వాటిని దాచిపెట్టుకొని అలాగే మనము నటిస్తూ ఉంటే అది నటన అనేటువంటిది రేపు మళ్ళీ బయటపెడతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని? అది వదిలిపెట్టి ఇప్పుడు 90వ కీర్తనలో ఏమని చెప్తారు? నా దోషములను నీవు నీ ఎదుట. దోషాలు ఎక్కడున్నాయి? దేవుని ఎదుట ఉన్నాయి. నేను చేయలేదని చెప్పలేము, అవి నాకు తెలియదని చెప్పలేము. అవునా? అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఇప్పుడు చూడండి, టీవీలో ప్రచారము పంపించేవాడు ఎక్కడి నుంచో పంపిస్తున్నాడు ప్రసారాన్ని. అవి ఎక్కడ కనిపిస్తున్నాయి? టీవీ కాంతిలో.
దాంట్లో వచ్చే వెలుగులో వాడు చూపించే ఏంటో అవి చూపిస్తున్నాడు. ఈ లోకంలో ఉండే మనుషులకే ఎక్కడో ప్రసారం చేసే ఆ సంగతులు ఈ టీవీ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడంటే దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడు? మన రహస్య పాపమును ఎక్కడ చూపిస్తున్నాడు? ఆయన ముఖ కాంతిలోనే నీలో రహస్యమైన పాపం ఉన్నదని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఈలాగున ముఖ కాంతిలో ఆయన పాపాలను బయలుపరుస్తున్నాడు. రహస్యమైన పాపం. ఎటువంటి పాపాలేవి? రహస్యమైన పాపం. మీకు తెలియదు, నాకు తెలియదు, మరి ఇంకెవరికి తెలియదు. ఆ చేసే వ్యక్తికి తెలుసు, అందుకంటే ముందు దేవునికి తెలుసు కదా. ఈ విషయాలను మనము గమనిస్తూ వస్తే అలా చేసిన వాళ్ళ సంగతులు ఏమయ్యాయి? రహస్యంగా తప్పులు, రహస్యంగా పాపాలు చేసిన వాళ్ళ గతులు ఏమయ్యాయి అని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చదువుకుంటే, ఇప్పుడు ఈ రహస్య పాపాలు బయటికి తెప్పకుండా, దేవుని దగ్గర ఒప్పుకోకుండా వాళ్ళకే వాడు దాచుకుంటే అవి ఎక్కడ కనిపిస్తాయి? దేవుని ముఖ కాంతిలో కనిపిస్తాయి. దేవుడు వాటిని బయలుపరచకుండా మానడు. ఎందుకంటే వాక్యంలో ఉన్నది రహస్యమైనది ఏది బయలుపడక మానదు. అవును కదా? రహస్యమైనది ఏది బయలుపడక మానదు అని యేసు ప్రభు చెబుతున్నారు. అందరి నిమిత్తమై ఈ రహస్యంగా ఈ వ్యక్తి ఎవరు? ఆఖాన్. ఎవరికి తెలీదు. నేను తీసుకునే వస్తువులు పై సీనారు వస్త్రము, ఒక బంగారు కమ్మి, 50 తోమల వెండి నేను తీసుకునేది ఎవరికీ తెలీదు, రహస్యంగా తీసుకుంటున్నానని అనుకున్నాడు. చూసారా? అనుకుంటే అది ఎవరు బయలుపరిచారు? దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన తర్వాత ఇంకా వాడు నేను చేయలేదు అంటానికి ఉంటుందా? ఉండదు. తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చదవండి 7వ అధ్యాయం 19వ వాక్యం నుండి 21వ వాక్యం. అప్పుడు యెహోషువ ఆఖానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక. మరుగు చేయకంటే అర్థం ఏంటి? దాచిపెట్టడం అర్థం ఏంటి? రహస్యంగా ఉంచడం కదా. రహస్యంగా యోసేపు కూడా మరియమ్మను విడిచిపెట్టాలని మనస్సులో అనుకున్నాడు. అది రహస్యంగా మనసులో పెట్టుకున్నాడు. ఆమెను వదిలేయాలనుకున్న సంగతి ఎవరికి తెలియకుండా మనసులోనే పెట్టుకుని ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు కనుక మరియను విడనాడ తన మనస్సులో రహస్యముగా ఆలోచించుకొనెను. ఇతను రహస్యంగా అనుకున్న దాన్ని ఎవరు బయలుపరిచారు? దేవుడు తన దూతను పంపి, అయ్యా యోసేపు, నీవు మరియను అనుమానిస్తున్నావు, సరేనా? రహస్యంగా నువ్వు వదిలిపెట్టాలనుకుంటున్నావు. నీ భార్యను మరి నిర్దేశించుకున్నట్టు నీవు భయపడవద్దు. నీ భార్యను నీవు చేర్చుకో. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమెలో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును.
ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఏం చేస్తున్నాం ఇక్కడ? 18వ వాక్యం నుండి యేసుక్రీస్తు జనన విధముగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఎలా విడనాడాలనుకున్నాడు? రహస్యంగా విడనాడాలనుకున్నాడు. ఇప్పుడు ఆఖాని ఇక్కడ ఏం చేశాడు? రహస్యంగా మరుగు చేసి దాచిపెట్టాడు. చదవండి యెహోషువ ఏమని చెప్తూ ఉన్నాడు? అప్పుడు యెహోషువ ఆఖానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని ఏం చేస్తున్నావు? నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపు. మరుగు చేయడం అంటే అర్థం ఏంటి? రహస్యముగా దాచిపెట్టక. చూసారా? తర్వాత ఆఖాను యెహోషువతో నిజము. ఆ రహస్య పాపాన్ని ఆఖాను ఏం చేస్తున్నాడు? యెహోషువ ఎదుట ఒప్పుకుంటున్నాడు. దేవుడు సొమ్ములో ఒక మంచి శ్రీనారు పై వస్త్రమును దేవుని సొమ్ములో ఒక మంచి శ్రీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపెట్టబడి ఉన్నవి. బయట ఉంటే కనుక్కుంటారు, సంచులో ఉంటే చూస్తారు, పెట్టెలో ఉంటే పెట్టెలో చూస్తారు, అలమరలో ఉంటే అలమరలో చూస్తారు. అవునా? మరి అతకలో పెట్టుకుంటే అవి చూస్తారు. మరి వీడు ఎక్కడ పెట్టారు? భూమిలో దాచిపెట్టారు. భూమిలో అంటే భూమి త్రవ్వి ఎవరు చూడగా అది ఎక్కడున్నది? రహస్యముగా దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన వాటిని ఇద్దరు ఒప్పుకున్నారు. చదవండి. ఆ వెండి ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు ఏమైందో కదా? అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు తమ డేరా అతని డేరా తట్టుకు పరిగెత్తుకుని పోయి అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను.
కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత వెండిని పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలు డేరాలు వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని ఏం చేశారు? రహస్య పాపములు చేసిన వారికి ఏం తగిలింది? రాళ్ళతో చావగొట్టారు. తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటకి ఆకోరు లోయ అని పేరు. ఏం పేరు? ఆకోరు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం. లోయ అనగా బాధ అని అర్థం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆకోరు లోయలో తీసుకుని వెళ్ళి వారిని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి ఆ తర్వాత వారిని ఏం చేశారు? అగ్నితో కాల్చి వారి మీద రాళ్ళు కుప్పగా పెద్ద కుప్పగా వేసి ఏం చేశారు? అక్కడ రాళ్ళు మీద వేసి కప్పెట్టారు. ఆ రాళ్ళు ఇప్పటి వరకు, ఆ కుప్ప ఇప్పటి వరకు ఉన్నదని చెబుతూ ఉన్నారు. అందుకు కాబట్టి రహస్యమైన పాపములు చేసేవారు వారిని చెప్పకుండా దాచిపెట్టుకున్నట్టు కొన్ని నష్టాలు జరుగుతాయి. ఏం జరిగాయి? వీడు తీసి దాచి ఎవరికీ చెప్పలేదు. చెప్పకపోయినందువల్ల ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. యుద్ధంలో ఏమయ్యారు? ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయి వెనుదిరిగి పారిపోయి వచ్చారు. చూసారా? ఇలా ఓడిపోయి పారిపోయి రావడానికి కారణం ఏంటి అని దేవుడిని యెహోషువ అడుగగా దేవుడు చెప్పాడు, నీ జనులు పాపము చేసి ఉన్నారు, రహస్యమైన పాపాలు చేశారు అని చెప్పి దేవుడు యెహోషువకు చెప్పారు. అయ్యా, మరి నేనేమి చేయాలి అంటే, వారిలో ఎవడు చేశాడో కనుగొనడానికి వంశం ప్రకారం, గోత్రం ప్రకారం, కుటుంబాల ప్రకారము వారి వారి భార్యలను పిల్లలను వరుసగా రమ్మని చెప్పు. అప్పుడు నేను ఏ కుటుంబం తప్పు చేశానని చెప్పి వారిని పట్టిస్తానన్నాను. అప్పుడు వంశం ప్రకారము, సరేనా, తర్వాత వారి కుటుంబ ప్రకారము, గోత్రముల ప్రకారము ఒకరిని వరుసగా పెద్దగా ఆకాను యొక్క వంశము పట్టబడ్డారు. అప్పుడు యెహోషువ అన్నాడు,
యెహోషువ చెప్పింది ఏమన్నాడు? నా కుమారుడా ఆఖానా, నీవు ఈరోజు దేవుని మహిమపరచు. నువ్వేం చేశావు? నీవు తప్పు చేసి రహస్యంగా దాచిపెట్టినందువల్ల ఇంతమంది జనం ఏమైపోయారు? ఓడిపోయారు. ఓడిపోతే వీళ్ళందరూ ఏమైపోయారు? బాధను అనుభవించారు, బాధపడ్డారు కదా. అప్పుడు యెహోషువ అంటున్నాడు, వాడు బయలుపరిచినప్పుడు ఆ బంగారు దొంగని, వెండిని, పై వస్త్రమును తీసుకొచ్చి వీరిని వారికి ఉన్న ఆస్తి యావత్తును, ఎద్దులను వదిలిపెట్ట, గాడిదలను వదిలిపెట్ట, తనకున్న కుమార్తెలను వదిలిపెట్ట, తన భార్యను వదిలిపెట్ట, అతన్ని వదిలిపెట్ట, ఆకుకూరలు వదిలాలు తరుపుకున్నారు. అక్కడ వారిని రాళ్లతో కొట్టి చంపారు. రహస్యమైన పాపంలో ఒప్పుకోనందుకు అయ్యా యెహోషువ ఒప్పుకోమని చెప్పినప్పుడు ఒప్పుకున్నాడుగా, చెప్పాడుగా అని ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు చెప్పాడు? ఓడిపోయిన తర్వాత చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడు అతను? తాను తప్పు చేశాడని ఎప్పుడు చేశాడు? ఎప్పుడు చెప్పాడు? అడిగిన తర్వాత చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అడిగిన తర్వాత చెప్పాడు. అడగకముందే ఆయన ఏం చేసి ఉండాలి? అయ్యా నేను రహస్యంగా ఇలా చేశానని చెప్పుకుంటాను. అతని రహస్య తప్పును, అతని రహస్య పాపాన్ని అడగకముందే చెప్పుకుంటే క్షమిస్తుంటారేమో. అడిగిన తర్వాత చెప్పాడు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి వాళ్ళని చంపి నిప్పుతో కాల్చి వారి మీద రాళ్ళు కుప్పగా వేశారు. ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఆ లోయకి ఏం పేరు ఇప్పుడు? ఆకోరు లోయ. ఆకోరు అంటే అర్థం ఏంటి? బాధ. ఆకోరు అంటే బాధ కాదు, లోయ అంటే బాధ. ఆకోరు అంటే అర్థం ఏంటి? ఎవరిని చంపారు? ఆకారును చంపారు. అందువల్ల ఆ లోయకు పేరు, వారికి పేరు అక్కడికి ఏం పేరు? లోయకు ఆకోరు అంటే ఆకారును తప్పిన లోయ. అప్పుడు అక్కడ ఏం జరిగింది? బాధ. ఏ బాధ? యెహోషువ చెప్పాడు అక్కడే, నీవు మమ్మల్ని బాధ పెట్టిన బాధ నీకు కలుగును గాక అని చెప్పాడు. చదవండి ఆ పదము. నీవు మాకు కలుగు చేసిన బాధ పెట్టింది, ఆ బాధ నీకు వద్దును గాక. చదవండి. ఏంటి వెతుక్కుంటున్నారా? అప్పుడు యెహోషువ నీవు చెప్పకుండా ఉన్నందువల్ల మేము అందరూ ఓడిపోయాం, పారిపోయొచ్చా. వాళ్ళ దగ్గర, శత్రువుల దగ్గర సిగ్గుపోయింది. మమ్మల్ని తరిమి కొట్టారు. ఎందుకు? నేను ఎంత బలం ఉపయోగించి కొట్టాలనుకున్న కొట్టలేకపోతున్నాం. కారణం ఏంటి? నీవు రహస్యమైన తప్పు చేసి నీవు దేవుని దగ్గర ఒప్పుకోలేదు. అందువల్ల ఏమైపోయాము? మనమందరం ఏమైపోయాము? ఓడిపోవటం మొదలుపెట్టాము. ఇప్పుడు నిన్ను కనుక్కోవడానికి గోత్ర ప్రకారము, వంశ ప్రకారము, మరి కుటుంబాల ప్రకారము ఒక్కొక్కరిని వరుసగా రప్పించి చివరికి నీ కుటుంబం దేవుడు పట్టించిన తర్వాత నువ్వేం చేసావు? దేవుడు పట్టించిన తర్వాత నువ్వేం చేసావు? ఒప్పుకున్నావు. అవునయ్యా నేను చేసింది తప్పే, నీకై నీవు ఒప్పుకొని ఉంటే చంపుండరు, అగ్నితో కాల్చుండరు, రాళ్ళు కుప్పగా వేసి ఉండరు, నీకేదో శిక్ష ఇచ్చి పట్టుండేవాళ్ళు. కానీ దేవుడు నిన్ను పట్టించిందాక చెప్పలేదు కాబట్టి నిన్నేం చేయాల్సి వచ్చింది?
మమ్మల్ని నీవు ఇట్లా బాధ పెట్టావు కాబట్టి ఈ బాధ నీకు కూడా వచ్చును కాక. చదవండి పదం. మమ్మలను అప్పుడు యెహోషువ నీ వేదమును బాధపరిచితివి. అప్పుడు యెహోషువ అంటున్నాడు, నీవేన మమ్మలను బాధపరిచితివి. నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా, అదే సంగతి. నేను యెహోవా నిన్ను బాధపడుతున్ననుగా ఇశ్రాయేలీయులందరూ వారి రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఎందుకు ఆ కారణం చంపారు కాబట్టి ఆకూరు. లోయ అర్థమైంది బాధ. చూసారా ఈ ఆకారుకి బాధ ఎందుకు వచ్చింది? రహస్యమైన పాపం చేశాడు, తప్పులు దాచిపెట్టాడు. యెహోవా పట్టించిందాక చెప్పలేదు. పట్టించిన తర్వాత ఒప్పుకున్నాడు. పట్టించిన తర్వాత ఒప్పుకుంటే ఏమన్నా క్షమాపణ ఉంటుందా? ఉండదు. అందునిమిత్తమై ఇక్కడ రహస్యమైన ఆ తప్పును గురించి దేవుడు వారికి అంత శిక్ష ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు. మరి యోబు గ్రంథంలో కూడా రహస్యముగా ఒక పొరపాటు చేశాడు. ఒకవేళ చేసినట్లయితే నేను రహస్యంగా యోబు చెయ్యలేదు అంటున్నారు. నేను రహస్యంగా చేశాను అనుకో నాకేం సంభవిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అక్కడ రహస్య పాపమును దాచిపెట్టినందువల్ల వాడు ఏమయ్యాడు? రాళ్ళతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, అగ్నితో కాల్చబడ్డాడు, రాడు కుప్పగా వాడిని వేశాడు. మనం కూడా రహస్యమైన తప్పులు ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకొని మరుగు చేసి పెట్టి ఉంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు దేవుడు నిన్ను పట్టిస్తాడు. పట్టించిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? పట్టించిన తర్వాత ఏం మొత్తుకున్నా ఏముండదు. బాధ అనుభవించవలసిందే. అది ఇక్కడ చూస్తున్నాం. చదవండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 27వ వాక్యం. యోబు గ్రంథం 5 దేవునికి స్తోత్రం. నేను చెప్పింది పొరపాటు. ఎన్నో అధ్యాయం చెప్పా? 3 కాదు, 31. 3 కాదు. ఇక్కడ ఏం చదవండి? నా హృదయము చూడండి, ఇక్కడ వినండి. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి ఏమంటామా? ఏముద్ది చెప్పనే? ఏమొద్దు? రహస్యముద్దు. రహస్యముగా ముద్దు పెట్టుకుని నీ ఎడలా పరముననున్న దేవుని దృష్టికి ఎవరయ్యారు వాళ్ళు? ఒక వ్యక్తిని చూసి రహస్యముగా ముద్దు పెట్టుకున్నట్టు వాడు మనసులో రహస్యంగా
అలా అనుకుంటే, ముద్దు పెట్టుకుంటే బాగుందని అనుకుంటే పరమనున్న దేవునికి ఎవరంట? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారని. పైకి భక్తి, లోపల చూస్తే మురుగుడు కప్పు. అవునా? పాడైపోయిన కోరుకుంటూ పైకి ఎలా ఉంటుంది? బాగుంటుంది. పాడైపోయిన కోరుకుంటూ పైకి చూసేదానికి ఎలా ఉంటుంది? తెల్లగా మామూలుగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి పగల కొడితే ఎలా ఉంటుంది? పగలు కొట్టేటప్పుడు అది ఊరకనే పగులుతుందా? ఏమంటే దానికి పొరలాగా ఉంటుందా? పాడైపోయిన గుడ్డుని తీసుకొచ్చి పగల కొట్టడానికి తన్నము డబ్బని పోయిపోతుంది. ఎందుకంటే దాంట్లో దుర్వాసన గ్యాస్తో నిండి ఉంటుంది. తప్పని పగిలిపోతుంది. పగిలిపోయి మన మీద, ఆ చుట్టూ ప్రాంతాల మీద చిన్ని పడిపోతుంది. ఇంకా చూడు, తరాయించలేదు. ముక్కు పట్టుకున్నా ఆగలేదు. ఆ కంపర్ట్ ఎక్కడున్నది చెప్పండి? గురుడు లోపల. బయటికి కనబడుతుందా? కనిపించలేదు. అది ఎక్కడ ఉన్నది? గురుడు లోపలనే ఎలా ఉన్నది? రహస్యంగా ఉన్నది. ఆ కంపంతా దేవుడు బయట పెడితే అప్పుడు తెలుస్తుంది. అవునా? రహస్యంగా చేసిన పాపాలు బయటికి అప్పుడే కనపడవు. దేవుడు బయట పెడితే అప్పుడు కనిపిస్తాయి. అప్పుడు ఒప్పుకొని ప్రయోజనం లేదు. అప్పుడు కానీ అయ్యో నిజమే నేను చేసిన తప్పు అన్నా ప్రయోజనం లేదు. చూసారా? అందుకే యోబు ఏమంటున్నాడు? రహస్యముగా నా హృదయం ప్రేరేపింపబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి. పైకి చూడకపోతేమో తెల్లగా కనిపిస్తున్నాను, లోపల చూడకపోతే చెడిపోయిన మనసు, చెడిపోయిన హృదయం. చూసారా? పైకేమో భక్తిపరుడు, పైకేమో సేవకుడు, పైకేమో స్వామీజీ, కానీ లోపలేమన్నది? రహస్యమైన పాపం అన్నది. ఆ రహస్యమైన పాపమును ఒప్పుకొని మనకై మనమేనాలో ఉన్నదయ్యా అని దావీదులాగు మనం ఒప్పుకుంటే అప్పటికప్పుడే ఒకవేళ క్షమిస్తాడేమో. అవునా? ఆఖరులాగు పట్టుబడిన తర్వాత చెబితే ఏమవుతుంది? పట్టుబడ్డ తర్వాత ఒప్పుకున్న వాడికి క్షమాపణ రాలేదు. వాని రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి రాళ్ళు కుప్పగా అతని మీద వేశారు. అయితే దావీదు తనలో ఉన్న రహస్య పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ భాగంలో యోబు గ్రంథంలో ఏమని చదివాం? నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకొని ఎడల. చూడండి, రహస్యంగా ముద్దు పెట్టుకుంటారంట. బయటికి ముద్దు పెట్టుకోరు. ఎలా పెట్టుకుంటారు? రహస్యంగా ముద్దు పెట్టుకుంటారట. పరముననున్న నా దేవుని దృష్టికి నేను వేషధారి. ఎవరిని నేను ఇప్పుడు? వేషధారి. పైన పట్టారు, లోపల లోట. పైన పట్ట, లోపల లోట. అవును కదా? వారైపోయిన కోరుకుంటూ ఏమని శబ్దం వస్తుంది?
ఇలా ఇలా ఊపితే లోటలో తంతుంది. పైన చూస్తే తెల్లగా పట అంటుంది, లోపల చూస్తే లోటాలు. కొంతమంది జీవితాలు అలా ఉంటున్నాయి. పైకేమో మంచోళ్ళలా కనిపిస్తారు, లోపల చూస్తే ఆకాలు లాంటి జీవితం. యోబు అంటున్నాడు, నేను రహస్యమైన హృదయం ప్రేరేపించబడి ఎవరినైనా నేను ముద్దు పెట్టుకొని ఎడలా పరమన్న దేవుని దృష్టి నేను ఎవరిని వేషధారి. అందుకే యేసు ప్రభువు చెప్పారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22-23 అనుకుంటా. అది కాదు, వ్యభిచరించవద్దు అని 27వ వాక్యం 5వ అధ్యాయము 27వ వాక్యము, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయమందు. ఎక్కడ చేశారు వీళ్ళు వ్యభిచారము? ఎక్కడ చేశారు? అదేం పాపము? ఎక్కడ చేశారు? హృదయంలో చేశారు. ఎటువంటి పాపము? బయటికి ఎవరికి తెలియదు, ఆ వ్యక్తికి తెలియదు. రహస్య పాపం. ఇప్పుడు ఉదాహరణకు నేనే అనుకోండి, మిమ్మల్ని చెప్పాలి, నేనే ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని నా హృదయంలో ఏమనుకున్నాను? మోహపు చూపు చూశాను. అది చూసి మనసులో ఊహించుకున్నా. మనసులో ఊహించుకుంటే నేను ఏం చేసినట్లు? వ్యభిచారం చేసినట్లు. ఎక్కడ చేశాను? శరీరంతో చేయలేదు, కానీ ఎక్కడ చేశా? హృదయంలో చేశా. హృదయంలో వ్యభిచారం చేసింది అది అందరికి కనపడుతుందా? బయటికి కనపడుతుందా? లేదు. మరి అదే పాపము? రహస్య పాపము. మనకై మనమే నేను ఇలాగ అనుకున్నాను, మిమ్మల్ని గురించి తప్పైపోయిందయ్యా, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించండి, దేవుడు క్షమిస్తాడు. అదే ఆ వ్యక్తి చూసి, ఏంటి అలాంటి చూపులు చూస్తున్నావు, నీ చూపులు బాగలేవే, ఎందుకు అలా చూస్తున్నావు అన్నారు అనుకోండి. అవునమ్మా, నిజమేనమ్మా, నేను చూడగా నాకు అలాంటి చూపు వచ్చిందమ్మా అని ఒప్పుకున్నాం అనుకో, ఏం పడుతుంది? క్షమించబడతా. ఆమె నీవెందుకు ఇలా చూస్తున్నావు అని అనకముందే, అమ్మా నేను చూడగా నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. అదే ఆమె చూసి ఏంటి ఆ చూపెట్టి, ఏంటి అలా చూస్తున్నావు ఏంటి అని అని ఆమె కనిపెట్టి చెప్పింది అనుకోండి, అప్పుడు నీకేం పడతాయి? చెప్పకూడదు. అవునా? కాలికొని తీసి చెప్పకబట్టి నేను తిరిగిపెట్టి నాకు వీగుతాను. అవును కదా? అందుకని ప్రియులారా, రహస్యముగా చేయబడినది ఏది బయలుపడక మానదు. రహస్యంగా మనం ఈరోజు కప్పిపెట్టవచ్చు, రేపు ఏం చేయబడుతుంది? అది బయటికి వస్తుంది. చూడండి, దేవునికి స్తోత్రము కలుగును గాక.
అలాంటి సందర్భాలలో మన జీవితంలో మనకై మనము ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకోకపోయినా రహస్యమైన పాపమే కదా ఇది. కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకో. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే వాళ్ళు తప్పుగా ఊహించుకోవచ్చు. మరి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. నేను ఆ వ్యక్తిని చూడగానే ఇలాంటి తలపు నాకు వచ్చిందయ్యా, నన్ను క్షమించయ్యా అంటే దేవుడు క్షమిస్తాడు. ఆ దేవుడికి తెలీదా? మనం అలా అనుకున్నది దేవుడికి తెలీదా? తెలుసు కదా. దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అలా కాకుండా ఆ వ్యక్తి నిన్ను నన్ను కనిపెట్టి ఏంటి అలా చూస్తున్నావు, ఏంటి నీ చూపులేంటి, నీ చూపు బాగలేదు, నేను ఎందుకు ఇలా చూస్తున్నావు అని ఆమె కనిపెట్టింది అనుకోండి, అది క్షమించబడదు. దానికి దెబ్బలే పడతాయి. చూసారా? అందుకని దావీదు ఒప్పుకుంటున్నాడు. దావీదేమని తాను పైకి ఆ తప్పు చేయలేదు, రహస్యంగా అనుకున్నాడు. వాటిని ఏం చేస్తున్నాడు? క్షమించయ్యా అంటున్నాడు. నేను రహస్యంగా చేశాను. 19వ కీర్తన 8వ వాక్యం ఉంది. 19వ కీర్తనలో తాను బాగుగా తన రహస్యంగా తాను చేసిన తప్పును అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. తన పొరపాటు 12వ వాక్యం నుండి 12వ వాక్యం నుండి చదవండి. 19వ అధ్యాయము. అదమ్మా 11 నుండి చదవండి. 11 నుంచి చివరి దాకా. వాటి వలన నీ సేవకుడు చూసారా? వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన ఏం కలుగును? గొప్ప లాభము కలుగును. తన పొరపాటును అది ఎటువంటి పాపమైనా ఎటువంటి పొరపాటైనా ఎవరు కనుక్కుంటారు? అలా కనుగొన్న వాళ్ళు ఏం చేస్తారు? చూసారా ఏమంటున్నాడు? నేను రహస్యముగా చేసిన తప్పులు. చూడండి ఏమంటున్నాడు? రహస్యంగా చేసింది తనకే తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ఇతరులకు తెలియదు కనుక తను ఏం చేస్తున్నాడు? అయ్యా నేను రహస్యంగా చేసిన తప్పు క్షమించు, క్షమించి అది ఎవరిగా తీర్చమంటున్నాడు? నన్ను నిర్దోషినిగా రహస్యంగా ఊహించుకున్నా, ఆలోచించుకున్నా, తలంచుకున్నా వాళ్ళు దోషులే. వాళ్లకు పరలోక రాజ్యం లేదు. వారు దేవుని ఎదుట నిలబడలేరు. వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అందుకని ఇక్కడ వాక్యం ఏమంటుంది? దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. చూడండి, రహస్యమైన తప్పులు కానీ మనం ఒప్పుకోకపోతే ఎంత పడతాం? దురభిమాన పాపములో పడిపోతాం. దురభిమాన పాపం అంటే ఏంటి? ఆలోచిస్తాం, ఓ ఇలా చేస్తే ఏముంది, ఇలా చేయడం వల్ల నన్ను ఎవరేమంటారు అని ఏం చేస్తారు? దురభిమానం, అభిప్రాయపడతారు. దురభిమానం కదా. నేను ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకోరు కాబోలు, నేను ఇలా చేస్తే
ఆవిడ ఏమనుకోడు కాబోలు, నేను ఇలా చేస్తే ఆయన ఏమనుకోడు కాబోలు, ఏం చేద్దాం చూద్దాం, అయినా చేసి చూద్దాం అని దేంట్లో పడతాము? రహస్యంగా ఊహించుకున్న ఆలోచనలు బయటికి నిజంగా చేయడానికి ప్రయత్నిస్తారు. నిజంగా చేయడానికి ప్రయత్నించకుండా అంతవరకు ఆగిపోవాలంటే ఏం చేయాలి? రహస్యముగా ఆ ఆలోచన, తలపు, ఆ కోరిక రాగానే దాన్ని అక్కడే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా ఒప్పుకొని విడిచిపెడితే ఏమి జరగనప్పుడు దురభిమాన పాపములో మనము పడము. చూడండి, చదవండి మళ్ళీ. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుతారా? ఆపడా? దేవుడు ఆపుతాడా? ఆపడా? దురభిమాన పాపములు, రహస్యమైన తప్పులు మనం కానీ చెప్పి ఒప్పుకోకపోతే దేంతో పడిపోతాము? దురభిమాన పాపములో పడిపోతాం. అట్లా పడిపోకుండా దేవుడు ఏం చేయగలడు? ఆపగలడు. ఈ రహస్యమైన ఒప్పుకుంటే అర్థమైందా? ఆ రహస్యమైనవి మనకే తెలుసు, దేవునికి తెలుసు. కానీ దేవునికి తెలుసు, కానీ వీడు ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. వీడికై వీడు ఒప్పుకుంటాడా? నేను పట్టించిన తర్వాత ఒప్పుకుంటాడా? వాడికై వాడు ఒప్పుకుంటే క్షమించబడతాడు. దేవుడు పట్టించిన తర్వాత ఒప్పుకుంటే శిక్ష తప్పదు. అర్థమైందా? రాళ్లతో కొట్టి చెప్పారు, అవునా? ఈ తన హృదయంలో ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు వాడు ఏమవుతారు? వ్యభిచారం ఎక్కడ చేస్తారు? వ్యభిచారం ఎక్కడ పడతారు? అగ్నిగంధకం అంటే గుండంలో పడతారు. మరి దేవుడు బయలుపరచు వరకు మనం వాటిని ఉంచుకోకూడదు. అలా ఒప్పుకొని వదిలిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రహస్యమైన దాన్ని మనం వదిలిపెట్టగా ఇంకా దురభిమాన పాపంలోకి వెళ్ళనివాడు. అక్కడ వెళ్ళనివ్వకుండా ఆయన ఏం చేస్తాడు? వాటిని ఆపుతాడు. దేవునికి స్తోత్రములు. చూసారా? అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, రహస్యమైన కార్యం ఏదైనా సరే అది బయలుపడకుండా ఉండదు, అది బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రములు. ఇట్లుండగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. తర్వాత వాక్యం కూడా చదవండి. వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై ఏం చేయను? ఏమి రాదు? ఇంకా రహస్య పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకేమి రాదు? అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఇప్పుడు ఏమవుతాను నేను? రహస్యముగా ఆలోచన వచ్చినప్పుడే వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనలను ఆపుతాడు, తప్పిస్తాడు, నిందారహితులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రములు. అలా చేయకుండా వాటిని అట్లాగే దాచిపెట్టి దేవుడు పట్టించిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనము లేదు. దేవుడు పట్టించక ముందే మన మనసే మారి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రములు. రహస్యంగా ఉన్నదాన్ని మనం దాచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రములు. అలా కూడా మనము చదువుకుంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వాక్యం.
తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా ఏం చేస్తున్నారు? తమ తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేసెను. లోపల వాటిని మరుగు చేయు వారికి శ్రమ. రహస్యమైన ఆలోచన మనము వచ్చిన వాటిని దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమించబడుతుంది. చెప్పకుండా దేవుడు కనిపెట్టి నీవు ఇలా చేసావని చెప్పిన తర్వాత ఒప్పుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఏం చేస్తున్నాడు అక్కడ? లోపల వాటిని మరుగు చేయదు వారికి చూసారా? దాచిపెట్టుకుంటే శ్రమ వస్తుంది. మమ్మల్ని ఎవరు చూచెదరు? మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియదు? మా పని ఎవరికి తెలియదు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు అని వారికి శ్రమ. చీకటిలో తమ క్రియలు తిరిగించు వారికి శ్రమ. శ్రమ. చీకటిలో అంటే అర్థం ఏంటి? రహస్యముగా. అవును కదా? రహస్యముగా. దొంగలు వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తారు? పగలు వస్తారా? రహస్యంగా వస్తారు. చెప్పండి. దొంగతనం చేయడానికి ఎప్పుడు వస్తారు? రహస్యంగా రాత్రి రాత్రి పూట వస్తారు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? ఎవరు కనపడకుండా ఎవరికి కనబడకుండా. ఎందుకంటే మన రాజుకి బాగా తెలుసు. ఎందుకంటే మునుపుట్టాల ఉన్నానని సాక్షి చెప్పాడు కనుక ఎవరికి కనబడకూడదని రాత్రి పూట దొంగతనానికి వస్తారు. ఆ దొంగతనానికి రాత్రి పూట వచ్చిన దానికి పేరే ఏం పాపం? అది రహస్య పాపం. రహస్య పాపం. ఎవరికి కనబడకూడదు. చూడండి, చూసారా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనము వీటన్నిటినీ గ్రహించి మనం ముందుకు కొనసాగితే మనం క్షమించబడతాం. ఎవరి వలె క్షమించబడాలి? దావీదు వలె క్షమించబడాలి. రహస్య తప్పులు ఒప్పుకున్నాడు. దురభిమాన పాపంలో పడకుండా ఆపివేయబడ్డాడు. తర్వాత దురభిమానంలో పాపంలో పడకుండా నీ దాసుని ఆపము. ఆపిన తర్వాత ఏం చేశాడు? నీ సేవకుని ఆపము. ఆపిన తర్వాత ఏం చేశాడు దేవుడు? దాని తర్వాత ఒక పదం మనం చూడండి అక్కడ. 19వ అధ్యాయము కీర్తనలు 19వ అధ్యాయంలో చివరిలో చూస్తున్నాం. అప్పుడు నేను యథార్థవంతుడనై ఎప్పుడు? అప్పుడు. ఈ రహస్యంగా వచ్చిన తప్పులని నేను ఒప్పుకొని వదిలిపెడితే నేను ఎవరిని అవుతాను? యథార్థం. దురభిమాన పాపంలో పడను. దురభిమాన పాపంలో పడకుండా నీవు ఆపుతావు. ఆపిన తర్వాత వాటిని నన్ను ఏలనీయవు. అప్పుడు నేను ఎవరిని అవుతాను? యథార్థవంతుడిని అవుతాను. అధిక ద్రోహము చేయకుండా నిందారహితులను ఆపుతున్నాను. ఇప్పుడు మనం ఎవరిగా మారుతాము? రహస్యమైన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరినవుతాము? నిందారహితులం అవుతాం. దేవుని చేతనే తప్పింపబడతాం. దేవుని చేతనే అవి మన మీద ఏలుబడి చెయ్యనివ్వడు. అప్పుడు మనం ఎవరిగా మారిపోతాం? నిందారహితులుగా మారుతాం. నిందారహితులుగా మారుతామా? తప్పు వెంబడి తప్పు దాచిపెట్టి ఇంకా కంపు కొట్టేటట్టు చేద్దాం. తప్పు వెంబడి తప్పు ఎలా జరుగుతుంది? ఎవడో జేబులు డబ్బులు తీసేశారు. తీసుకున్న తర్వాత ఎలా నా జేబులో ఉన్న డబ్బులు కానీ తీసాడు? అదే నేను తీయలేదన్నా. మొదలు చేసింది ఏంటి? దొంగలించడము తప్పు. ఆ దొంగతనాన్ని దాచిపెట్టడానికి ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? ఇది కాదు. అబద్ధం ఆడిన తర్వాత
వారికి అది ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అబద్ధం ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అవును కదా? అలవాటు అయిపోయిన తర్వాత ఆ అబద్ధములు ఆడేవాళ్ళు ఎక్కడికి పోతారు? నరకములోనికి వెళ్తారు. అబద్ధమును ప్రేమించు తిరిగించు ప్రతి వాడును అగ్నిగంధకం అంటే కుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము అంటున్నాడు. మనం అటువంటి రెండవ మరణానికి వెళ్తామా? వద్దు. మరి ఏం చేయబడతాం? యోగు చెప్పినట్లు పరలోకములో ఉండే దేవుని దృష్టికి మనం ఎవరిగా మారుతాం? యథార్థవంతులుగా మారుదాం. ఎవరు యథార్థవంతులు? అప్పుడు తప్పు తిరిగినాయ్యా, పొరపాటు అయిపోయిందని చెప్తాం. అవునా? దీన్ని దాచిపెట్టి మూసిపెట్టి కప్పెట్టి కొన్నాళ్ళకి అదేమైపోతుంది? మురిగిపోయి కంపు కొట్టి దేవుడు ఆ పొరత ఓడదీసి జరిగి మన కంపంతా బయటపడుతుంది. అప్పుడు మనం ఆయన పొరపాటు అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది. అప్పుడు నేను చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఈ జోబులో డబ్బులు తీసుకుంటే నిజమేనయ్యా, ఆ రోజు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, తప్పు అయిపోయింది. డబ్బులు తీసావా అంటే నాకు తెలియదు అనగానే కోపం మీద ఒకటి పడింది. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలిసిపోయింది ఎవరు తీశారని. పిల్లలు తెచ్చారు. అయ్యా తప్పు అయిపోయిందయ్యా, తీసి నేను చెబుదాం అనుకున్నానయ్యా, చెప్పలేకపోయానంటే నేను చెబుదాం అనుకున్నానయ్యా, చెప్పలేకపోయానయ్యా, క్షమించయ్యా. ఇప్పుడు క్షమాపణ అడిగారు. దానికి ముందు ఏం తగిలింది? తగిలింది చెప్పండి. గోవ గుయ్యనది. ఇప్పుడు ఒప్పుకున్నా కూడా గోవ గుయ్యనేది పోతుందా? పోదు. కాబట్టి ఇప్పుడు దేవుడులారా, మనము రహస్యంగా ఏది చేసినా అది మనకే నష్టం. అప్పటికప్పుడే వాటిని మనము రహస్యంగా వచ్చిన వెంటనే వాటిని ఒప్పుకున్నామా? దావీదు క్షమించబడ్డట్టు క్షమించబడతాం, యథార్థవంతులం అవుతాం. యోగులాగు అసలు ఆ తలంపే రానివ్వకుండా ఉంటే ఎవరవుతాడు? యోగుడు ఏమన్నాడు? నేను యథార్థవంతుడనై, మరి ఇంకో పదం వాడారు అక్కడ. యోగు గ్రంథంలో 31వ అధ్యాయము 8వ వాక్యంలో చదివామది. ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల నోరు రహస్యంగా ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినను. క్రింద న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగినది. నేను ద్వేషించిన వారికి కలిగిన బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట నుంచి నేను ఉల్లాసించి ఏడులను. దేవునికి స్తోత్రం. మనము రహస్యముగా హృదయం ప్రేరేపింపబడిన వెంటనే అయ్యో దేవుని క్షమించు, నాకు ఇలాంటి తలంపు వచ్చింది, ఇలాంటి ఆశ వచ్చింది, ఇలాంటి కోరిక వచ్చింది, దేవా క్షమించని వెంటనే అడిగితే అప్పటికప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నిజమే, ఎవరివి కాబట్టి వెంటనే గ్రహించావు. యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. మనము వెంటనే గ్రహించి వెంటనే తప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకుంటే యథార్థవంతులుగా తీర్చబడతాం. లేదంటే ఆకాంగాలు రాళ్ళతో కొట్టి చంపబడి మరియు నిప్పుతో కాల్చి రాళ్ళు కుప్పగా వేస్తారు. అదే రీతిగా మరియు మనం కానీ రహస్యంగా దాచిపెడితే దేవుడు ఒక రోజు బయట పెడతాడు. బయట పెట్టినప్పుడు దాని గురించి మనము ఎంత వాపోయినా, బాధపడ్డా, క్షమాపణ అడిగినా
క్షమాపణ లేదు. క్షమాపణ దొరుకు కాలంలోనే మనం ఏం చేయాలి? క్షమాపణ పొందాలి. కాబట్టి దేవుడు బయట పెట్టక మునిపే మనం గ్రహించి తప్పుని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తున్నాడు. పట్టించిన తర్వాత ఒప్పుకుంటే క్షమాపణ లేదు. కాబట్టి ప్రియులారా, క్షమించబడ్డ వారు పరలోకానికి వెళ్తారు, క్షమించబడని వారు అగ్ని గంధకమునందే గుండములోనికి వెళ్తారు. కాబట్టి ప్రియులారా, మనందరము రహస్యమైన తప్పులు చేయకూడదు. ఏం చేయాలి? ఎవరు చెప్పినట్టు నేను వాటిని దగ్గరికే రానివ్వను. దగ్గరికే రానివ్వకూడదు. దేవుడికి స్తోత్రాలు. ఏది మరుగై ఉండకూడదు, ఏది దాచబడి ఉండకూడదు, ఏది మనము ఒప్పుకోకుండా విడిచిపెట్టకూడదు. వాటిని బహిరంగంగా అందరి ముందు దేవుడి సన్నిధిలో దేవుడి దూతలు ఎదుట ఒప్పుకుంటే అవి క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. మంచి ఒప్పుకున్న వారం అవుతాం. దేవుని చేత క్షమించబడతాం. దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. లేని అలా క్షమించబడము. అగ్ని గంధకమునందే గుండం మన కొరకు సిద్ధంగా కాచుకొని ఉన్నది. దాంట్లో త్వరపడతాం. మనం అగ్ని గంధకమునందే గుండంలో త్వరపడతామా? లేకపోతే పరలోక రాజ్యంలో దేవుడితో పోయి చేద్దామా? పరలోక రాజ్యంలో దేవుడితో చేద్దామన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యథార్థవంతులుగా జీవించి నిజాన్ని ఒప్పుకొని రహస్యంగా ఉన్న కార్యాన్ని అప్పటికప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి మనం యథార్థవంతులుగా జీవిస్తాం. అలా జీవించుటకు యేసు ప్రభు మనందరికీ సహాయం చేయుగాక. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని ఆత్మ ప్రేరేపణ గలవారు ఎవరైనా ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపుడైన యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామానికి నిజమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు మాతో మీరు మాట్లాడారు దేవా. మేమైతే నాయన నువ్వు చూడట్లేదు, ఎన్నో వరకు పాపములు చేస్తుంటాం నాయన. ఆ పాపములు నాయన మేము ఎలా విడిచిపెట్టాలో ప్రభువా, నీ సన్నిధిలో ఎలా ఒప్పుకోవాలో నాయన ఇప్పుడు వరకు ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఒకవేళ మేము ఆ పాపంలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించి ఆ పాపం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. అయ్యా, హృదయంలో మాకు ఏ పాపములు ఏ దోషములు లేకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నారు. కానైతే ప్రభా అబద్ధమాడాడు తండ్రి నాయన. అంటే అబద్ధం వల్ల ఎంతో నష్టపోయాడు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ఎవరు మా జీవితాలు మేము అయ్యా నాశనం చేసుకోకుండా మీరే సహాయం చేయండి. ఏవైతే యథార్థవంతుడుగా ఉన్నాడు ప్రభా దేవా నాయన, నోటి మాటతో కూడా పాపం చేయలేదు నాయన. అలాంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇక్కడ మేము పాపములో కానీ మా చూపుల్లో కానీ మా తలంపుల్లో కానీ మా ఊహల్లో కానీ మేము మా ఉద్దేశాల్లో కానీ ఎక్కడ పాపం లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మేము దినదినము మా హృదయాలు అయా పరిశుద్ధపరచబడడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ప్రతిదినము నాయన నీ సన్నిధిలో ప్రభా యథార్థవంతులుగా ఉండడానికి మీ కృప మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. ఒకవేళ నీ చిత్తమైన రాకడైతే ప్రభు అందరూ సిద్ధపాటు కలిగి అయా మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మా అందరికీ దయచేయండి. మెరుగుగా ఉండి ప్రార్థించమంటున్నావు ప్రభా. ఏ జాములో వస్తావో తెలియదు, నా దొంగ వలె వస్తావో ఎలా వస్తావో తెలియదు ప్రభా. అయ్యా ఏ జాములో వచ్చినా ప్రభా నిన్ను ఎదుర్కొనే కృపను అయ్యా నీలో మెరుగు కలిగి ఉండే జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. రాకడ దినాలు ప్రభా భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. మమ్మల్ని కరుణించండి, కటాక్షించండి.
ప్రతి ఒక్కరిని మీరు కాపాడి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నిత్య ప్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకు విశేషముగా ఈ కృపను కూర్చి రహస్య పాపములను అప్పటికప్పుడే ఒప్పుకున్న వారికి అందరికీ యేసు ప్రభు సర్వలోకములో దేవుడిని ఒప్పుకున్న వారికి అందరికీ సదాకాలము తోడైయుండుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంత నిమిత్తం దేవునికి స్తోత్రం.